హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీ కనెక్షన్‌లో ఫర్దర్‌గా అనేది ఈరోజు టాపిక్ అనమాట. మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి టైమ్ టు టైమ్ వస్తాయి. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు. యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే మీ పర్సన్‌లో ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అండ్ మీలో కూడా ఏదన్నా మార్పులొస్తున్నాయి. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుందంటే అది కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. ఒకవేళ కార్డ్స్ అవి కూడా మెన్షన్ చేస్తున్నట్టయితే ఓకే. వాటెవర్ నాకేది కనిపించినా సో, ఎలాంటి చేంజెస్ కనిపించినా ఐదర్ అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా నేను మెన్షన్ అనేది చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో, ఏం చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నెగెటివ్ ఆర్ పాజిటివ్ వాటెవర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా. అండ్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి. ఎవరైతే నా వీడియోస్‌ని కొత్తగా చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే అండ్ డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్‌గా లైక్ చేయండి. సో దట్ మీ ఒక్క లైక్ నాకెంతో సపోర్ట్ ఇస్తుంది. అండ్ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్‌లో ఉంటుంది 6000509679. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. సో, పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలంటే వాట్సాప్‌లో మాత్రమే మెసేజ్ చేయాలి. కాల్స్ కానివ్వండి, లేదంటే వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలౌ లేదు. ఓకేనా? సో, చూద్దామండి ఏం చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు ఈ కనెక్షన్‌లో అన్నది. ఓకే. సో, దానికంటే ముందు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందనేది చెక్ చేస్తాను. ఓకే. సో, ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీరు మీ ఎనర్జీ ఎలా ఉందనేది చెక్ చేస్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి 7 ఆఫ్ సోర్డ్స్, ద మ్యాజిషియన్, 6 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ లైఫ్‌లో చీటింగ్ జరిగింది. లేదంటే మీ పర్సన్ మీ విషయంలో లాయల్‌గా లేరు. చాలా విషయాలు దాచారు. థర్డ్ పార్టీ గురించి దాచి ఉంటారు. లేదంటే ఫ్యామిలీ విషయంలో ఫైట్ చేయలేదు. సో, వాటెవర్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో లాయల్‌గా లేరు. అండ్ చాలా సెల్ఫిష్‌గా ప్రవర్తించారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చాలా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్‌కి ఎమోషనల్‌గా ఎస్పెషల్లీ. సో, ఆ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. అండ్ మీ ఎనర్జీలో ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు మీరు లవ్ కంటే కూడా కొంచెం మీ కెరియర్ మీద మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి మీరు బిజీగా అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ మీ విష్ మీద ఫోకస్ చేస్తున్నారంటే మీ విషెస్ ఏమైతే ఉన్నాయో మీ లైఫ్‌లో ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో లేదంటే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్‌లో మీరు చాలా ఏమంటారు లెసన్స్ నేర్చుకున్నారు. అంటే మీ సెల్ఫ్ వర్త్‌ని తెలుసుకున్నారు. మీ ఇంపార్టెన్స్‌ని తెలుసుకుంటున్నారు. మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. అండ్ గ్రోత్ వైపు వెళ్తున్నారు. ఓకే. ఒక్కొక్కసారి మీరు ఎమోషనల్లీ చాలా కనెక్టెడ్‌గా ఫీల్ అవుతారు. ఒక్కొక్కసారి లో అవుతారు. బట్ స్టిల్ మీరు మేనేజ్ చేస్తున్నారు మీ ఎనర్జీని. అంటే బ్యాలెన్స్‌లోకి తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో, చూద్దాం మీ ఈ కనెక్షన్‌లో మీరు ఏం చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. మీ పర్సన్ గురించి ఆలోచించండి. తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. లేదంటే తన నేమ్ తీసుకోండి 3 టైమ్స్ చాలు. ఓకే. సో, ఏం చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ కనెక్షన్‌లో అనేది చూద్దాం. ఓకే. సో, ఏం చేంజెస్ ఎక్స్‌పెక్టెడ్ ఈ కనెక్షన్‌లో? ఫస్ట్ వచ్చేసి 6 ఆఫ్ వాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ద లవర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్డ్స్. 7 ఆఫ్ కప్స్ క్లారిఫైయర్. 10 ఆఫ్ పెంటికల్స్. డెత్ క్లారిఫైయర్. ద మ్యాజిషియన్. 3 ఆఫ్ సోర్డ్స్ clarifier. 7 of swords. Queen of wands. Next వచ్చేసి page of cups. Queen of pentacles. Knight of pentacles. 9 of cups. The chariot. Page of pentacles. The strength. 4 of swords.
3 of Pentacles, Queen of Cups, and 8 of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉందండి. సో దీన్ని క్లారిఫై చేద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చేంజ్ అవ్వబోతుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైర్. 7 of Wands and the Hermit and 9 of Pentacles. సో ఇక్కడ మీ పర్సన్లో మీరు ఏం చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, అండి ఇక్కడ చాలామంది కొంతమంది యూనియన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ ఎప్పుడు వస్తారు, మీతో ఎప్పుడు మాట్లాడతారు అని చాలా ఎదురు చూస్తున్న వాళ్ళకి సో ఫైనలీ మీ పర్సన్ యూనియన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీతో స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ పుల్, అంటే మీ వైపు ఏంటంటే చాలా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే 6 of Wands. ఇక్కడ మీరు గమనించండి కార్డ్‌లో ఒక పర్సన్ వస్తున్నారు. కొంచెం కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఒక లేడీ ఉంది చూసారా ఈ కార్డ్‌లో. సో లేడీ ఏంటంటే ఎలాంటి ఎనర్జీలో ఉంది అంటే లైక్ ఈమంతా పట్టించుకోవట్లేదు ఈ పర్సన్‌ని. బట్ ఈ పర్సన్ గమనిస్తున్నారు, కోపంగా చూస్తున్నారు. లైక్ ఈమె ఎందుకు నన్ను గమనించట్లేదు, ఈమె ఎందుకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ లాగా వస్తుంది ఈ కార్డ్‌లో. సో ఈ పర్సన్ సైడ్ నుంచి మీకు ఏంటంటే కమ్యూనికేషన్ రిసీవ్ అవుతుంది. బికాజ్ మీ సైడ్ నుంచి ఎలాంటి ఆన్సర్ ఆ పర్సన్‌కి ఉండదు కాబట్టి, ఎలా మీరు లైక్ రీచ్ అవుట్ అవ్వట్లేదు కాబట్టి, తన సైడ్ నుంచి ఇక్కడ మీ ఇద్దరికి యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ లవర్స్ కార్డ్ ఉంది. సో డెఫినెట్లీ పర్సన్‌కి మీ వైపు చాలా అట్రాక్షన్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ యూనియన్‌లోకి రావాలి అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చేంజెస్ ఏం చూడొచ్చంటే పర్సన్ ఇప్పుడైతే తన ఈగోలో ఉండి, కోపంలో ఉండి లైక్ మీ దగ్గరికి రావట్లేదు, రికన్సైల్ చేయట్లేదు అంటే ఆ పర్సన్ అంతటా ఆ పర్సనే వచ్చి మీతో రికన్సైల్ చేసుకునే ఛాన్సెస్ డెఫినెట్‌గా కనిపిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పర్సన్ ఏదైతే మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకున్నారో పాస్ట్‌లో, మీ ఎమోషన్స్ ఏవైతే ఈ పర్సన్‌కి చాలా చులకనగా అనిపించాయో, లేదంటే చాలా ఈజీ ఇలాంటి లవ్ దొరకడం, లైక్ ఇలాంటి పర్సన్ దొరకడం అనేది చాలా నార్మల్ ఈ రోజుల్లో అనుకున్న మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతది. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఒక లేడీ, అది వాళ్ళ మదర్ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ వాళ్ళేం ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు చాలా టాక్సిక్‌గా ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉండే అంటే ప్రతిసారి లైక్ ఈ పర్సన్ నుంచి మీరు లవ్ కోరుకున్నారు. అంటే ఆ పరిస్థితిలో ఈ పర్సన్ పెట్టారు మిమ్మల్ని. అంటే ప్రతిసారి మీరు ఏమంటారు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేలాగా ఈ పర్సన్ ఉన్నారు. లైక్ అండ్ మీరు చాలా డౌన్ అయిపోయేలాగా ఈ పర్సన్ ప్రవర్తించారనమాట. ఎప్పుడైతే మీరు లవ్ కోరుకున్నారో ఈ పర్సన్ విషయంలో మీరు చాలా లవ్ ఇచ్చారు. బట్ ఈ పర్సన్ రిటర్న్ అనేది ఇవ్వలేదు. అప్పుడు మీరు చాలా ఎమోషనల్లీ డౌన్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆ పర్సన్ అర్థం చేసుకోలేదు. అండ్ ఇప్పుడు సేమ్ మీ పర్సన్ పరిస్థితి ఏమవుతుందంటే మీ పరిస్థితి. ఇక్కడ చూడండి మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు చాలా కాంప్రమైజ్ అయ్యారు, చాలా అడిగారు, లేదంటే చాలా ఏమంటారు మీ తప్పు లేకుండా కూడా మీరు సారీ చెప్పారు. కానీ ఇక్కడ ఒక పర్సన్ చూడండి ఒక లేడీ దగ్గరికి వెళ్ళి లైక్ తల దించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీ లైఫ్‌లో, అది మదర్ అయినా, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా మీ పర్సన్ అక్కడ ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు, లేదంటే కంట్రోలింగ్‌గా ఫీల్ అవుతున్నారు. సో థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని ఎప్పుడు కూడా జడ్జ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైతే మీ పర్సన్ మిమ్మల్ని జడ్జ్ చేసేవాళ్ళో సో అదే జడ్జింగ్ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వల్ల అన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కనెక్షన్‌లో మీలో చాలా స్ట్రెంగ్త్ అంటే ఆల్రెడీ మీలో స్ట్రెంగ్త్ పెరిగింది, పెరగలేదని కాదు. బట్ ఫర్దర్‌గా ఏంటంటే మీరు ఇంకా ఈ పర్సన్‌కి చూపిస్తారు. లైక్ ఏంటి మీ వాల్యూ ఏంటి?
ఈ పర్సన్ మీతో ఎలాగైతే ప్రవర్తించారో అండ్ అది ఈ పర్సన్‌కి తెలిసేలాగా మీరు ఈ పర్సన్‌కి రిగ్రెట్ అయ్యేలాగా మీరు ఉంటారు. బికాజ్ ఇక్కడ మీ ఎనర్జీలో ఏంటంటే ప్రాక్టికల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్రాక్టికల్‌గా ఉండే కదా! చాలా సెల్ఫిష్‌గా ఉండే కదా! ఇప్పుడు ఆ పర్సన్ ప్రవర్తననే ఆ పర్సన్‌కి మీరు చూపిస్తారు. సో, అలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఈ పర్సన్‌కి మీరు నేర్పించబోతున్నారు ఈ కనెక్షన్‌లో. అండ్ ఈ పర్సన్‌కి మీరు ఒక లెసన్ నేర్పిస్తారు. అంటే ఈ పర్సన్‌కి బుద్ధి చెప్తారు. ఓకే. ఇలా ఉంటే హర్ట్ అవుతుంది. సో, నువ్వు ఇలా ప్రవర్తించావు. సో, ఇక్కడ ఏమైందంటే ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. అంటే ఒక లిమిట్ దాటి హర్ట్ చేశారు. సో, ఆ పర్సన్‌కి మీరు ఏం చూపిస్తారు అంటే ఆహ్, ఒక పర్సన్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటే, ఒక పర్సన్‌ని అలుసుగా తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఈ పర్సన్‌కి మీరు చూపిస్తారు. అండ్ మీ లైఫ్‌లో మీరు మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా మందికి మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ మీ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కనిపిస్తుందండి. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ వైపు మళ్ళీ రాడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫర్దర్ డేస్‌లో. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఉంది. అంటే మీ విషయంలో ఎప్పుడు ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండి, లేదంటే మిమ్మల్ని యాస్ ఎ ఆప్షన్‌గా పెట్టుకున్నారు ఆ పర్సన్ ఫర్ ఎ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ విషయంకొచ్చేసరికి చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండి, మీకు ఎలాంటి డెసిషన్ ఇవ్వకుండా, మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఉన్న ఈ పర్సన్‌కి ఏంటంటే, ఎవరి గురించి అయితే ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వలేదో, వాళ్ళ వల్ల ఈ పర్సన్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్‌గా ఉన్నాయి. అండ్ ఎవరి కోసం అయితే ఈ పర్సన్ చీట్ చేశారో, వాళ్ళ వల్లనే ఈ పర్సన్ డిసప్పాయింట్ అవ్వబోతున్నారు ఫర్దర్ డేస్‌లో. ఓకే. సో, అందుకే ఈ పర్సన్ అంటారు కదా కర్మ అనేసి. సో, ఎవరి వల్ల అయితే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసారో, చీట్ చేశారో, ఆ చీట్ చేసిన పర్సన్ వల్ల ఈ పర్సన్ చాలా చీటెడ్‌గా ఫీల్ అవుతారు అండ్ ఫీల్ అవుతారు. సో, ఏదైతే సఫరింగ్ మిమ్మల్ని సఫర్ అయ్యేలా చేశారో ఈ పర్సన్, సో, సేమ్ సఫర్ అనేది మీ పర్సన్ కూడా అవుతారు ఫర్దర్ డేస్‌లో. అండ్ ఇక్కడ మీరు నాకు తెలిసి మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ అనేది వెళ్ళదు మీ పర్సన్ సైడ్. అండ్ మీ పర్సన్ ఫర్దర్‌లో చాలా ఓవర్ థింక్ చేయబోతున్నారు ఈ కనెక్షన్. అంటే ఓవర్ థింక్ చేస్తారు. అండ్ ఈ పర్సన్ చాలా మెంటలీ కూడా స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ. అండ్ ఈ పర్సన్‌లో ఇది కూడా స్ట్రెస్ ఉంటుందేంటంటే మీరు మారిపోతున్నారన్న స్ట్రెస్‌లో కూడా ఈ పర్సన్ ఉంటారు. అండ్ ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లైక్ మీరు కమ్యూనికేట్ చేస్తారు. మళ్ళా ఎప్పటిలాగే కదా మీరొస్తారు, మాట్లాడతారు, ఈ పర్సన్‌ని బ్రతిలాడతారు అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఈ పర్సన్ ఖచ్చితంగా. కానీ ఈసారి మాత్రం ఈ పర్సన్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అది అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి మీ పర్సన్ నుంచి సారీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫర్ అంటే కమిట్మెంట్ కాదండి. ఇట్స్ ఎ స్మాల్ ఆఫర్ అనమాట. అంటే మ్యారేజ్ కమిట్మెంట్ అంత పెద్ద ఆఫర్ మీ పర్సన్ ఇవ్వట్లేదు ఇక్కడ. కానీ మీతో ఒక న్యూ బిగినింగ్ చేసే టైప్ ఆఫ్ ఎనర్జీ మాత్రం డెఫినెట్‌గా ఉంది. అండ్ ఇక్కడేంటంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, ఈ పర్సన్‌ని ఫైనాన్షియల్‌గా కూడా చాలా వాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఈ పర్సన్ యొక్క ఫైనాన్సెస్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ పార్టీ వల్ల. సో, ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీ పర్సన్ లైఫ్‌లో వాళ్ళు జస్ట్ మీ పర్సన్ మనీ కోసమో, లేదంటే బెనిఫిట్స్ కోసమో ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది థర్డ్ పార్టీ. బెనిఫిట్స్ బేస్డ్ మీదే ఉంటుంది. ఎలాంటి లవ్, కేర్ ఇవ్వట్లేదు ఈ పర్సన్ విషయంలో. బికాస్ మీరు లవ్, కేర్ ఇచ్చినప్పుడు ఈ పర్సన్ దానికి వాల్యూ ఇవ్వలేదు. సో, ఎవరితో అయితే ఈ పర్సన్ ఉంటున్నారో అక్కడ ఈ పర్సన్‌కి వాల్యూ దొరకట్లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ ఫర్దర్ డేస్‌లో థర్డ్ పార్టీ వైపు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బికాస్ థర్డ్ పార్టీ బిహేవియర్ కంట్రోలింగ్ అనేది మీ పర్సన్‌కి నచ్చట్లేదు. సో, అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి, సో, మీరు గుర్తొస్తున్నారు. మీరు కావాలనిపిస్తుంది. ఆ లవ్, కేర్ వాల్యూ అప్పుడు తెలియలేదు. బట్ ఇప్పుడు కావాలనిపిస్తుంది కాబట్టి, ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ మీరు మాత్రం డెఫినెట్‌లీ ఈ పర్సన్‌ని చూస్తున్నట్టుగా కూడా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్. ఒక పర్సన్ వస్తున్నారు. బట్ ఆ అమ్మాయి చూపు ఎక్కడో ఉంది. ఆ అమ్మాయి ఎక్కడో చూస్తుంది. ఇది మీ ఎనర్జీ. సో, మీరసలు ఆ పర్సన్‌ని పట్టించుకుంటున్నట్టుగా కూడా కనిపించట్లేదు. సో, మీరేంటంటే టోటల్ మీ మీద ఫోకస్ చేయబోతున్నారు. సో, ఈ పర్సన్‌ని మీరు అస్సలు కూడా పట్టించుకోరు. ఆ పర్సన్ వస్తున్నా గానీ, ఒకవేళ వచ్చినా గానీ మీరు అంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అవ్వరు. ఓకే. నా పర్సన్ వచ్చారా? అయ్యో! మెసేజ్ చేశారా? కాల్ చేశారా? సో, అంత ఎక్సైటెడ్ కూడా మీరు ఫీల్ అవ్వరు ఈ పర్సన్ వచ్చినా కూడా. సో, మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. బికాజ్ ఈ పర్సన్ వల్ల మీరు చాలా స్టక్ అయ్యారు. చాలా హర్ట్ అయ్యారు. ఇక్కడ చూడండి ఒక గర్ల్ ఒక బబుల్‌లో ఉంది. సో, తన ఎనర్జీని తను ప్రొటెక్ట్ చేసుకుంటుంది. బికాజ్ ఇక్కడ అన్ని సోర్డ్స్ ఉన్నాయి చూసారా? కత్తులు రౌండ్ అప్ చేశాయి. ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే సోర్డ్స్ ఈ పర్సన్ వల్ల మీరు స్టక్ అయిపోయారు, హర్ట్ అయ్యారు, అర్థం అవ్వట్లేదు. మీ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంది ఈ పర్సన్ వల్ల.
అండ్ ఇంకా కింద కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. ఎందుకు డ్రైన్ అయ్యారంటే ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ వాండ్స్ ఉంది. ఆన్ అండ్ ఆఫ్ వల్ల మీరు డ్రైన్ అవుతున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఏంటంటే కరెక్ట్‌గా ఉండట్లేదు. వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు చాలా కోల్పోయారు. అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడడం అండ్ మిమ్మల్ని ఇష్టపడడం మీరు మర్చిపోయారు. మీ వాల్యూ మీరు ఏమంటారు లైక్ మీ వాల్యూ మీరు కోల్పోయారు ఈ కనెక్షన్‌లో. సో, ఏంటంటే మీరు ఈ పర్సన్‌ని బ్లాక్ చేస్తారు. ఈ పర్సన్‌ని దూరంగా ఉంచుతారు. సో థట్ మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ఎక్కువ సెల్ఫ్ లవ్‌లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు ఫర్దర్‌గా. బట్ ఈ పర్సన్‌ని కాదు. ఓకే. సో, కొంతమందికైతే మీరు ఈ పర్సన్‌ని కూడా బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్‌ని దూరం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరేంటంటే లిటరల్లీ ఈ పర్సన్‌కి నిజం ఏమంటారు ఒక లెసన్ నేర్చుకోవాలి. ఈ పర్సన్ బుద్ధి చెప్పాలి అని ఒక టైప్ ఆఫ్ ఎనర్జీలో మీరు డెఫినెట్‌గా కొంతమంది ఉన్నారు. అండ్ అండి ఇక్కడ మీ పర్సన్ డెఫినెట్‌గా నేర్చుకుంటారు ఏంటంటే మీరు చెప్పడం వల్ల ఈ పర్సన్ నేర్చుకోరు. బట్ థర్డ్ పార్టీ వల్ల ఏదైతే సఫర్ అవుతున్నారో దానివల్ల ఈ పర్సన్ ఆటోమేటిక్‌గా యూనివర్స్ అనేది ఆ పర్సన్‌కి నేర్పిస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది యాక్చువల్లీ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 7 ఆఫ్ వాండ్స్, హెర్మిట్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఏమంటారు రియలైజ్ అయ్యారో ఏంటంటే ఈ పర్సన్ ఒక రాంగ్ పర్సన్ మీద ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా మీ ఫైనాన్సెస్ మీద, మీ గ్రోత్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసే టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు. మీరేదన్నా యాక్టివిటీ చేస్తున్నారు లైక్ జిమ్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి. అంటే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి లైక్ మీరేదో యాక్టివిటీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మీరు చూసారు ఈ కనెక్షన్‌లో గమనించారు ఏంటంటే మీరు ఎప్పుడెప్పుడైతే అటెన్షన్ ఇచ్చారో ఈ పర్సన్‌కి, ఈ పర్సన్ అవాయిడ్ చేయడం మీరు చాలా గమనించారు ఈ కనెక్షన్‌లో. అది మీరు మళ్ళీ ఫేస్ చేయాలనుకోవట్లేదు ఈ పర్సన్ విషయంలో అన్నట్టుగా కనిపిస్తుంది. యాహ్! అంటే మీరు ఎక్కువగా రిలాక్స్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీ పర్సన్ ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు ఫర్దర్‌గా. సో, ఇదండి మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను. ఓకే. మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను. ఓకే. కనెక్షన్‌లో. ఓకే. సో, మీకు గైడెన్స్ ఏంటి? సో, ఫస్ట్ వచ్చేసి ద ఫూల్ అండి. అండి ఫూల్ అంటే నథింగ్ బట్ గో విత్ ద ఫ్లో. మీరు ఏదైతే వెళ్తున్నారో, ఏదైతే చేస్తున్నారో ఈ కనెక్షన్‌లో స్ట్రాంగ్‌గా ఉండి సో, అదే కంటిన్యూ చేయండి. సో, ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఏం అటాచ్‌మెంట్ పెట్టుకోకండి. అటాచ్‌మెంట్స్ అనేవి మనల్ని పదే పదే హర్ట్ చేస్తాయి లవ్ విషయంలో. అండ్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఎంత లెట్ గో చేస్తే, ఎంత మీరు ఫ్రీగా వదిలేస్తే, ఎంత మీరు పట్టుకొని ఉండకపోతే అంత మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ కనెక్షన్‌లో. కొన్ని విషయాలు మీరు అటాచ్‌మెంట్స్ అనేవి తీసేయాలి. అండ్ అంటే యూనివర్స్ మీద ట్రస్ట్ ఉంటే మీరు డెఫినెట్‌గా అటాచ్‌మెంట్స్ నుంచి దూరంగా ఉండగలుగుతారు. లేదండి నేను నా పర్సన్ నుంచి దూరంగా ఉండలేకపోతున్నాను. నాకు చాలా కష్టంగా ఉందంటే మీరు అటాచ్‌మెంట్స్ అనేవి వదలట్లేదు. ఓకేనా? మీరు లెట్ గో చేయలేకపోతున్నారు. సో, ఇక్కడ చాలామంది బాధపడుతూ ఉంటారు కదా! నా పర్సన్ ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదు, నా పర్సన్ ఎందుకు రావట్లేదు అంటే మీరు అటాచ్‌మెంట్ పెట్టుకుంటున్నారు ఇక్కడ. అండి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏ పర్టిక్యులర్ దాని గురించి అబ్సెస్ అవుతున్నామో, దాని గురించే పట్టుకొని ఉన్నామనుకోండి అది ఎప్పుడూ అవ్వదు. మనం ఎప్పుడైతే ఓకే. ఏదైతే అది అవుతుంది అనేసి యూనివర్స్ మీద వదిలేసి మన లైఫ్‌లో మనం హ్యాపీగా ఉంటే, మంచి వైబ్రేషన్‌లో ఉంటే డెఫినెట్‌గా అది మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో పాస్ట్‌లో అది డెఫినెట్‌గా అవుతుంది. ఓకేనా? మీరు ఎంతసేపు అయితే లెట్ గో అంటే ఈజ్ నథింగ్ బట్ ఆ విషయంలో మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ముంగటికి వెళ్తూ ఉండడం లైఫ్‌లో. సో, ఆటోమేటిక్‌గా మీ ఎనర్జీ గో విత్ ద ఫ్లో లాగా ఉందనుకోండి. అది ఆటోమేటిక్‌గా థింగ్స్ అనేవి మీకు అలైన్ అవుతాయి ఒక ప్రాపర్ వేలో. ఓకేనా? సో, మీరు ఎంత అటాచ్‌మెంట్ ఉన్నా, లో ఎనర్జీలో ఉన్నా, ఏడుస్తున్నా గానీ మీ పర్సన్ పట్టించుకోరండి. ఓకేనా? మీరెంత ఏడ్చినా, మీరెంత లో ఎనర్జీలో వెళ్ళినా గానీ ఆ పర్సన్ పట్టించుకోరు. కానీ మీరు గమనించి ఉండొచ్చు మీ పర్సన్ కోసం మీరు ఎప్పుడైతే ఏడ్చారో అప్పుడు ఆ పర్సన్ రారు. బట్ మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉండి మీ లైఫ్‌లో హీల్ అవుతున్నారనుకోండి అప్పుడు మీ పర్సన్ రావడం మీరు చాలా సార్లు గమనించుంటారు మీ లైఫ్‌లో. సో, అదే ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు ఏడుస్తున్నప్పుడు మీ వైబ్రేషన్ ఏంటి? చాలా లో వైబ్రేషన్. అప్పుడు మీ పర్సన్ యాక్షన్ అనేది అస్సలు రాదు. బట్ ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటున్నారో, హీల్ అవుతున్నారో అప్పుడు మీ పర్సన్ ఎనర్జీ అనేది వస్తది. మీ పర్సన్ యాక్షన్ అనేది వస్తది. ఎందుకు? బికాజ్ మీ ఎనర్జీ ఇక్కడ హై ఉంది. మీరు ఏడుస్తున్నప్పుడు మీ ఎనర్జీ అనేది లో ఉంటుంది. సో, అందుకని అలాంటి లో ఎనర్జీలో ఉండకూడదు అనేసి నేను చాలా మందికి చెప్తాను పర్సనల్ రీడింగ్స్‌లో కూడా. అండ్ ఇక్కడ జనరల్ రీడింగ్‌లో కూడా చెప్తాను. బికాజ్ మనం ఎంత
హ్యాపీగా ఉండి లెట్ గో చేయగలిగితే అంత హ్యాపీ చేంజెస్ అనేది మీరు చూడగలుగుతారు. ఓకే. ఇప్పుడు చెప్పిన చేంజెసే కాదు, మీరు స్ట్రాంగ్‌గా ఉంటే ఇంకా మంచి చేంజెస్ చూడొచ్చు. అండి, చేంజెస్ అంటే మీ పర్సన్ వస్తేనే, మీ పర్సన్ ఉంటేనే అది హ్యాపీ చేంజెస్ కాదు. మీరు హీల్ అవుతే, మీరు చేంజ్ అవుతే, మీరు స్ట్రాంగ్ అవుతే అది కూడా హ్యాపీ చేంజెసే. మీ పర్సన్‌తోని రిలేటెడ్‌గా ఉన్నాయే హ్యాపీ చేంజెస్ అనుకోకండి. మీ లైఫ్‌లో ఏదైతే జరుగుతుందో అది కూడా హ్యాపీ చేంజెసే. ఓకే. మీరు స్ట్రాంగ్ అవ్వడం కూడా ఒక మంచి చేంజే. మీరు పాస్ట్‌లో ఎమోషనల్‌గా డౌన్ అయ్యారు. ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. బట్ అది మళ్ళీ మీరు రిపీట్ అయ్యేలాగా చేయట్లేదు. అది మంచి చేంజే. చాలా మంచి చేంజెస్ అనేవి ఆల్రెడీ మీలో వచ్చాయి. కానీ మీ పర్సన్ వస్తేనే మంచి చేంజ్, మీ పర్సన్ మాట్లాడితేనే మంచి చేంజ్. అలాంటిది అనుకోకండి. ఓకేనా? ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్. థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ ఏంజెల్స్ అనేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా టైటిల్‌లో ఉన్న నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.